మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గైనకాలజిస్ట్ నిఖిత గారు. సో ఈ మంత్ అక్టోబర్ టోటల్ గా బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ అనేది జరుగుతుంది. సో దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో మ్యామ్, నమస్తే. నమస్తే మ్యామ్, ఈ మంత్ నేను అన్నట్టుగానే బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కదా. సో జనరల్ గా ఇది తెలుసుకోవాల్సిన విషయం కూడా ప్రతి ఒక్కరు. సో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుంది? సో ఫస్ట్ గా సిమ్టమ్స్ ఏం కనిపిస్తే మనం దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటారు? సో సిమ్టమ్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి పర్టికులర్ సిమ్టమ్స్ అనేవి ఉండవు. సో నార్మల్ గా కూడా లేడీస్ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటే వాళ్ళంతటా వాళ్ళు ఎవ్రీ 2 months కి ఒకసారి పీరియడ్స్ అయిపోయిన తర్వాత మిర్రర్ ముందు నిలబడి బ్రా ని తీసేసి కూడా ఎగ్జామిన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దాంట్లో ఏంటి వాళ్ళు చెక్ చేయాల్సినది అని అంటే ఫస్ట్ వచ్చేసి బ్రెస్ట్ లో స్వెల్లింగ్ లాగా ఏమన్నా అంటే వాపు లేకుంటే ఒక గడ్డలాగా ఏమన్నా చేతికి టచ్ అవుతుందా అనేది ఫస్ట్ థింగ్. ప్రతి గడ్డ క్యాన్సర్ గడ్డ కాదు, బట్ చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే సిమ్టమ్స్ పరంగా గడ్డలాగా ఏమన్నా ఉందా అనేది. నెక్స్ట్ వచ్చేసి నిపిల్స్ లో నుంచి ఏమన్నా డిశ్చార్జ్, అది బ్లడ్ అన్న అవ్వచ్చు, నీరు అన్న అవ్వచ్చు, అట్లా డిశ్చార్జ్ లాగా ఏమన్నా వస్తుందా అనేది సెకండ్ థింగ్. మూడోది వచ్చి పైన చర్మం, ఈ బ్రెస్ట్ పైన చర్మం ఏదైతే ఉంటుందో దాన్ని ఆరెంజ్ పైన తొక్కు ఎలా అయితే ఉంటుందో అలా కొందరికి ఆ స్కిన్ చేంజ్ అనేది వస్తుంది అనమాట. సో అలా ఆ చేంజ్ వచ్చిందా? నిప్పుల్స్ ఏవైతే నార్మల్ గా బయటకి ఉంటాయో అవి సడన్ గా లోపలికి వెళ్ళినట్టు అనిపిస్తుందా? ఒక బ్రెస్ట్ ఇంకొక బ్రెస్ట్ కంటే నార్మల్ గా వేసుకుంటున్న ఏదైతే బ్రా ఉండొచ్చు, బ్లౌజ్ ఉండొచ్చు, వాళ్ళ డ్రెస్ ఉండొచ్చు, ఒక సైడ్ చాలా హెవీగా ఉంది ఇంకొక సైడ్ కంటే. ఇవి వాళ్ళంతటా వాళ్ళు చెక్ చేసుకుంటూ ఉండాల్సినవి. సో వీటిలో వాళ్ళకి ఏమాత్రము డౌట్ ఉన్నా కానీ వాళ్ళు గైనకాలజిస్ట్ ని లేకుంటే బ్రెస్ట్ ఆంకాలజిస్ట్ ని, బ్రెస్ట్ సర్జన్స్ ని వీళ్ళు కలవాల్సి ఉంటుంది జనరల్ ఎగ్జామినేషన్ చేయడానికి అసలు ఏంటి ఆ పర్టికులర్ ప్రాబ్లమ్ అని. జనరల్ గా ఎందుకు వస్తాయంటే మ్యామ్ ఇవి? సో బ్రెస్ట్ క్యాన్సర్స్ ఎందుకు వచ్చేది అనే దానికి మెయిన్ గా ఇప్పుడు స్పోరాడిక్ అంటామంటే దానికి రీజనే ఉండకపోవచ్చు. రెండోది వచ్చేసి ఫ్యామిలీ హిస్టరీ, హెరిడిటరీ. సో హెరిడిటరీ పరంగా చూసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్స్ ఓన్లీ 20 to 30% మట్టికే. సో మిగిలిన వచ్చిన క్యాన్సర్స్ చూసుకుంటే గనక స్పోరాడిక్ అంటే దానికి పర్టికులర్ రీజన్ అనేది ఉండదు. కానీ 40 ఏళ్ల కంటే తక్కువ ఏజ్ లో వాళ్ళకి ఒక క్యాన్సర్ అనేది వస్తే దాని రీజన్ మోస్ట్ గా వచ్చేసి హెరిడిటరీ పరంగా అంటే ఇంట్లో జెనెటిక్ పరంగా వచ్చిన వల్లనే చాలా ఎక్కువ కారణం ఉంటుంది అనమాట. జనరల్ గా ఇది డేంజరే అంటారా? సో డేంజర్ అనడం కంటే అర్లీగా కనుక్కుంటే దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ కూడా సక్సెస్ రేట్ అంటే 5 ఏళ్లలో వాళ్ళ సక్సెస్ రేట్ సర్జరీ అయిన తర్వాత. సో ఇప్పుడు సర్జరీ చేయగలగాలన్నా వాళ్ళు ఒక రేడియోథెరపీ ఇవ్వాలన్నా ఒక కీమోథెరపీ ఇవ్వాలన్నా ఏదైనా సరే స్టేజ్ బట్టి ఉంటుంది. సో స్టేజింగ్ ఇవన్నీ ఏంటి అంటే మనం ఎంత అర్లీగా కనుక్కుంటే అంత బెటర్ గా దాని గురించి ట్రీట్మెంట్ అనేది ఇవ్వగలుగుతారు. కాబట్టి అంటే మనం జనరల్ గా యూజ్ చేసే బ్రాస్ ని బట్టి కూడా ప్రాబ్లం ఏదన్నా ఉంటదంట. సో చాలా మంది భయపడతా ఉంటారు, అంటే బ్రాకి ఆ స్ట్రాప్స్ ఉండొచ్చా, వైర్లెస్ బ్రా వేసుకోవచ్చా, వైర్డ్ బ్రా వేసుకోవచ్చా అని. బ్రాకి దానికి యాక్చువల్ గా బ్రెస్ట్ క్యాన్సర్ కి సంబంధమే లేదు. బ్రా అనేది ఓన్లీ సపోర్ట్ కి వరకే. సో పర్టికులర్ బ్రా వేసుకున్న వల్లనో వేసుకోకపోవటం వల్లనో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది పెరగదు, తగ్గదు. సో జనరల్ గా ఇప్పుడు మదర్స్ ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఫీడింగ్ ఇస్తారు కదా మ్యామ్. సో దీనికి ఏదన్నా ఇది ఉంటది అంటారా? అంటే ఏం ఎఫెక్ట్ అవ్వదా? సో నార్మల్ గా అయితే తల్లి బ్రెస్ట్ మిల్క్ ఎక్స్క్లూసివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటామంటే బేబీకి ఇంకేది ఇవ్వకుండా ఓన్లీ మదర్స్ మిల్క్ ఇచ్చే తల్లిలు ఎవరైతే ఉంటారో 6 నెలలకి ఎక్స్క్లూసివ్ గా ఇవ్వమని చెప్తాం నార్మల్ గా. సో 6 months వరకు ఇస్తే ఎవ్రీ 6 months వాళ్ళు ఇచ్చే దాన్ని బట్టి 2% వాళ్ళ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ అనేది తగ్గుతూ వస్తుంది. సో ఫీడింగ్ ఇవ్వటం అనేది చాలా మంచి బెనిఫిట్. సో ఇప్పుడు పర్టికులర్ తల్లి 6 నెలలు ఇస్తే ఆమెకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఏదైతే ఉందో 2% తగ్గుతుంది. ఆవిడే 2 ఏళ్ల వరకు ఇచ్చిండుంటే ఆల్మోస్ట్ ఆల్ 6 to 7% ఆవిడకి ఆ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ అనేది తగ్గుతుంది. సో కంపేర్డ్ టు అసలు బర్త్ ఇవ్వక అంటే ఇప్పుడు కొందరికి ప్రెగ్నెన్సీ ఇష్యూస్ ఉండటం వల్లనో వాళ్ళకి డెలివరీ అవ్వకపోవటం వల్లనో వాళ్ళతో కంపేర్ చేసుకుంటే 2-3 పిల్లలు ఉండి వాళ్ళ ప్రతి ఒక్క బేబీకి ప్రతి 6 నెలలు ఫీడింగ్ అనేది ఇచ్చిన తల్లిని కంపేర్ చేసుకుంటే ఈమె రిస్క్ తక్కువ అన్నమాట.
అందులో కూడా మ్యామ్ స్టేజెస్ ఉంటాయి అంటారా? బ్రెస్ట్ క్యాన్సర్ లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ లో స్టేజెస్ ఉంటాయి. సో బ్రెస్ట్ క్యాన్సర్ లో కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ టైప్స్ ఉంటాయి. అంటే అన్ని బ్రెస్ట్ క్యాన్సర్స్ ఒకటే కాదు. సో దాంట్లో కూడా పలు రకాలు ఉంటాయి. ఒక్కొక్క రకానికి ఒక్కొక్కలాగా ట్రీట్మెంట్ ఉంటుంది. కొన్ని హార్మోన్ డిపెండెంట్ ఉంటాయి, కొన్ని హార్మోన్ నెగటివ్, ట్రిపుల్ నెగటివ్ క్యాన్సర్స్ అంటారు. సో దాన్ని బట్టి ప్రోగ్నోసిస్ అనేది ఉంటుంది. సో టైప్ ఆఫ్ క్యాన్సర్, స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ అన్నిటి బట్టి, అండ్ ఏజ్ ఆఫ్ ద పేషెంట్కి ఇంకా ఏం రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, వీటిలన్నిటి బట్టి వాళ్ళ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. అంటే ఏ స్టేజ్ లో మనం సర్జరీస్ చేయించుకోవచ్చు అంటారు? ఏ స్టేజ్ నుంచి మెడిసిన్? సో ఏ స్టేజ్ అని అంటాం కంటే వాళ్ళు అప్రోచ్ అయినప్పుడు నేను ఇందాక అన్నట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గెడ్డ ఉన్నప్పుడు దాన్ని మనము బయాప్సీ చేస్తాం. సో ఆ బయాప్సీ చేసి చాలా మంది బయాప్సీ చేయించుకోవడానికి కూడా భయపడతారు. ఏంటి అంటే ఆ నీరు టెస్ట్ తీయటం వల్ల లోపల ఉన్న క్యాన్సర్ స్ప్రెడ్ అయిపోతుందేమో అని చాలా మందిలో ఆ భయం ఉంటుంది. ఏమి అలా స్ప్రెడ్ అనేది ఉండదు. సో మనకి పర్టికులర్ క్యాన్సర్ అనేది అవగాహన మట్టికే మనకి మ్యామోగ్రామ్ అంటే ఎక్స్రే తీసిన దాంట్లో తెలుస్తుంది. అది కరెక్ట్ గా అసలు క్యాన్సరే కాదా అనే దానికి టెస్ట్ తీస్తేనే తెలుస్తుంది. సో ఆ బయాప్సీ ముక్క పరీక్ష చేసి దాంట్లో రిజల్ట్ బట్టేనే మనకి క్యాన్సర్ ఏంటి అనేది కన్ఫర్మ్ అవుతుంది. సో ఆ సెల్ ఏంటి దాన్ని బట్టే కన్ఫర్మ్ అవుతుంది. సో దాన్ని బట్టే వాళ్ళు నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది, సర్జరీయా లేకుంటే కీమోథెరపీయా, రేడియోథెరపీయా, కంబైన్ చేయటమా, ఏది ఫస్ట్ చేయాలి, ఏది నెక్స్ట్ చేయాలి, ఇవన్నీ కూడా దాన్ని బట్టి ఉంటాయి. అయితే మేము ఇప్పుడు ఎవరికైతే మదర్స్ కి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటుందో, సో మిల్క్ ఇవ్వడం వల్ల బేబీస్ కి ఏం ఎఫెక్ట్ అవ్వదు అంటారు? సో మదర్ కి బ్రెస్ట్ క్యాన్సర్ ఉండి డెలివరీ అయిన మదర్ కి ఆ టైంలో మెడికేషన్స్ బట్టి ఉంటుంది. చాలా మందికి డెలివరీ అయిన తర్వాత మేము ఫుల్ టైం ఆ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసేయాల్సి వస్తుంది వాళ్ళకి. సో ఆ ట్రీట్మెంట్ బట్టి, అంటే ఇప్పుడు ఆల్రెడీ మదర్ కి మనం కీమోథెరపీ స్టేజ్ లో అట్లా ఉంటే బేబీకి బ్రెస్ట్ ఫీడింగ్ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు ఆల్టర్నేటివ్ ఏంటంటారు? బేబీ ఏజ్ బట్టి ఫార్ములా ఫీడింగ్ అలా ఇవ్వడం. సో ఈ క్యాన్సర్ ఉన్న వాళ్ళు జనరల్ గా ఎందుకంటే అక్కడ మదర్ బెనిఫిట్ ఇస్ మోర్ కదా. అవును. సో బేబీ గురించి ఎస్, తల్లి పాలు బేబీకి చాలా మంచిది. కానీ మదర్ ఇప్పుడు డెలివరీలో 7వ నెలలోనో 8వ నెలలోనో ఉండుంటే మనం వెయిట్ చేసి ఉంటాము ఆ 1 month డెలివరీ అవ్వడానికి కోసం. సో అది అవ్విన తర్వాత మదర్ ది బ్రెస్ట్ క్యాన్సర్ కి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అయిపోవాలి కదా. సో ఆ మదర్ కి సర్జరీయా లేకుంటే కీమోథెరపీయా ఇవన్నీ స్టార్ట్ అయిపోవాలి. కాబట్టి కీమోథెరపీ మెడికేషన్స్ ఏవైతే ఉంటాయో అవి బ్రెస్ట్ ఫీడింగ్ సేఫ్ కాదు. సో దాని గురించి మళ్ళీ మనం 6 నెలలు వెయిట్ చేయలేం, ఎందుకంటే తల్లి స్టేజ్ అనేది మళ్ళీ ఎక్స్ట్రా అయిపోతుంది కాబట్టి. సో అందువల్ల బేబీకి నియోనెటాలజిస్ట్ వాళ్ళు ఫార్ములానా ఏంటి, ఆ బేబీ ఏజ్, ఆ బేబీ వెయిట్ బట్టి చూసుకుంటారు. మదర్ కి నెక్స్ట్ స్టేజ్ అనేది వెళ్ళిపోతుంది. అయితే ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వాళ్ళు ఈ ఫుడ్ తినాలి, ఈ ఫుడ్ తినకూడదు అలా ఏమన్నా ఉంటుందా? సో నార్మల్ గా అయితే పలానా ఫుడ్ తినడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ ఛాన్సెస్ ఎక్కువ అవుతుంది అనేది కాదు. కానీ బట్ ఇప్పుడు ఎక్కువ శాతం ఏంటంటే మనము ఈ ప్రాసెస్డ్ ఫుడ్, పర్టికులర్ ప్యాన్స్, ఇప్పుడు ఈ నాన్ స్టిక్ ప్యాన్స్ వాటిలో ఎక్కువ ఫ్రై చేయటము, అల్యూమినియం వేస్ది ఎక్కువ వాడటము, ఈవెన్ డియోడ్రెంట్స్ కూడా చాలా ఇప్పుడు ఏంటంటే మనం ఎవ్రీ 4 hours కి 5 hours కి పర్టికులర్ డియోడ్రెంట్స్ వాడటము. సో మనం వాడే డియోడ్రెంట్ లో కూడా దాని కెమికల్స్ ఏంటి అనేది చూసుకోవాల్సి ఉంటుంది. అవి కూడా సో ఎందుకంటే ఎస్, వాటిలో కూడా కొన్నిట్లో సర్టన్ కెమికల్స్ డైరెక్ట్ స్కిన్ ఎక్స్పోజర్ కి ఎక్కువ రోజులు, అంటే ఒకసారి కొట్టుకున్నందు వల్ల అని కాదు, ఆన్ అ రెగ్యులర్ బేసిస్ దాన్ని వాడటం వల్ల దాని వల్ల కూడా మనకి ఆ బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఇఫెక్ట్ అనేది ఉంటుంది సర్టన్ కెమికల్స్ వల్ల. ఈ డియోడ్రెంట్స్ లో వాటిలో మనం తినే ఫుడ్ లో కూడా ఎక్కువ శాతము ప్రిజర్వేటివ్స్ అండ్ హెవీ మీట్, సో ఈ రెడ్ మీట్ ఇవన్నీ ఎక్కువ తీసుకోవటం వల్ల, హైలీ ప్రాసెస్డ్ ఫుడ్ ఇవి ఎక్కువ తీసుకోవటం వల్ల, వీటిలన్నిటి వల్ల కూడా ఏమవుతుందంటే అర్లీ స్టేజెస్ లో ఎవరికైతే ఈ పీసీఓడి ఇవన్నీ కూడా ఉంటాయో, ఆ పీసీఓడి ఉన్న వాళ్ళకు కూడా ఒంటి తీరు వల్ల వచ్చే ఇష్యూస్ వాళ్ళని వదిలేస్తే కూడా అప్పుడు సరే పీరియడ్స్ ని రెగ్యులేట్ చేయగలం, ఇవన్నీ చేయగలం, ఫర్టిలిటీ ఇష్యూస్ ఉంటే పిల్లలు కానీ, వీళ్ళందరికి కూడా ఈ పీసీఓడి ఇవన్నీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకు కూడా అలానే వదిలేసిన వల్ల వాళ్ళకు కూడా ద ఛాన్సెస్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ అండ్ ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ రిస్క్ కూడా పెరుగుతుంది. సో అందుకనే వీళ్ళందరూ కూడా రెగ్యులర్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, అంటే ప్రాపర్ డైట్ తీసుకోవటము, అంటే కార్బోహైడ్రేట్స్ లో కూడా ప్రాసెస్డ్ ఇవన్నీ కాకుండా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే మిల్లెట్స్ ఇవన్నీ తీసుకోవడము, అండ్ రెగ్యులర్ గా స్లీప్ హ్యాబిట్స్, ఎక్సర్సైజ్ ఇవన్నీ బెనిఫిషియల్ గా ఉంటాయి. సో కొంచెం మనకు చెస్ట్ లేదని తేడా కనిపిస్తే డాక్టర్ కన్సల్ట్. సో చాలా మంది ఫస్ట్ హడావిడి పడుతూ భయపడుతూ వస్తారు, నాకు ఇట్లా బ్రెస్ట్ చాలా పెయిన్ గా ఉంది, పర్టికులర్ గెడ్డ ఉంది, ఇది చాలా పెయిన్ గా ఉంది, నాకు క్యాన్సర్ ఉందేమో అని భయపడుతూ వస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎప్పుడైనా సరే పెయిన్ఫుల్ గా ఉండే ఏదైతే గెడ్డ ఉందో అది క్యాన్సర్ గా ఉండే అవకాశము less than 1% మట్టుకే.
ఓకే, సో పెయిన్ ఉండటం కొన్ని విధాలంలో బెటర్ బ్రెస్ట్ క్యాన్సర్స్ వరకు చూసుకుంటే మనం ఏదైతే గెడ్డ ఉందో అది పెయిన్లెస్, అంటే నొప్పే లేకుండా విపరీతంగా పెరిగిపోతుందో దాని క్యాన్సర్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ. సో ఎప్పుడు కూడా రొమ్ము నొప్పి అని వచ్చే వాళ్ళకి అది క్యాన్సర్ ఉండే అవకాశం చాలా తక్కువ. 3 ముఖ్యమైన కారణాలు ఉంటాయి నొప్పి ఉండడానికి. ఒకటి హార్మోనల్ చేంజ్. సో పీరియడ్ కి ఒక వారం ముందు గానీ పీరియడ్ తర్వాత గానీ ఆ హార్మోనల్ చేంజెస్ వల్ల రొమ్ము నొప్పి అనేది ఉంటుంది. సెకండ్ వచ్చేసి ఫైబ్రాయిడ్ అడినోమా అంటాం. ఇప్పుడు గర్భసంచిలో ఎట్లాగైతే నార్మల్ గా ఫైబ్రాయిడ్స్ ఉంటాయో అట్లానే ఈ రొమ్ములో కూడా నార్మల్ గెడ్డల్ని ఫైబ్రో అడినోమాస్ అంటాం. సో ప్రతి ఒక్క ఫైబ్రో అడినోమాకి సర్జరీ అవసరం లేదు. ప్రతి ఒక్క ఫైబ్రో అడినోమా అసలు క్యాన్సర్ అయ్యే అవకాశం వచ్చేసి లెస్ దెన్ 0.5%. థర్డ్ వచ్చేసి బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ లో కూడా వాళ్ళు ఇప్పుడు పాలు కరెక్ట్ గా బ్రెస్ట్ లో నుంచి ఎంటీ అవ్వనప్పుడు ఆ పాలు అలానే ఉండిపోవటం వల్ల అది ఇన్ఫెక్షన్ అవుతుంది. సో ఆ ఇన్ఫెక్షన్ ని యాప్సెస్ అని అంటాం. సో ఆ చీము పట్టిన వల్ల కూడా నొప్పి ఉంటుంది. సో అంతేగాని నొప్పి అని అంటే ఈక్వల్ టు క్యాన్సర్ కానే కాదు. సో ఫస్ట్ ఇవన్నీ ఫైండ్ అవుట్ చేస్తాం. సో పెయిన్ఫుల్ గా వచ్చినప్పుడు దానికి నార్మల్ గా మేము కంగారు అసలు పడక్కర్లేదు. మీరు డాక్టర్ దగ్గరికి వస్తే మేము దాన్ని ఎగ్జామిన్ చేసి పర్టికులర్ ఫీచర్స్ ఉంటాయి అవి చెక్ చేసుకొని అండ్ అల్ట్రాసౌండ్ 40 ఏళ్ళకి ముందు ఏజ్ వాళ్ళకి అల్ట్రాసౌండ్ పరంగా మనము ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నవి చెక్ చేస్తాము. 40 ఏళ్ళు పైన వాళ్ళకి మ్యామోగ్రామ్ అంటే ఎక్స్రే ఆఫ్ ద బ్రెస్ట్ చేస్తాం. మరి డిఫరెన్సియేషన్ ఎందుకు వాళ్ళకి అల్ట్రాసౌండ్ వీళ్ళకి ఎక్స్రే అనే దానికి? నార్మల్ గా మ్యామోగ్రామ్ లోనే క్రిస్టల్ క్లియర్ గా ఇబ్బంది ఏంటి అనేది అవుపడుతుంది. ఇప్పుడు నార్మల్ గా మనం మన చేతితోటి చెక్ చేసుకున్నప్పుడు కూడా 1 సెంటీమీటర్ కంటే ఎక్కువ ఉన్నవే చేతికి మనకి అందుతాయి. అంతకంటే చిన్నగా ఉన్న ఇబ్బందులు ఏవి కూడా మనకి చేతికి చెక్ చేసిన దాంట్లో కూడా తెలియదు. అంతకంటే తక్కువ స్టేజ్ లో ఉన్నవి కూడా కనిపెట్టాలనే దాని గురించే ఈ మ్యామోగ్రామ్ అనేది మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 40 years కి తక్కువ వాళ్ళలో ఫ్యాట్ టిష్యూ అనేది ఎక్కువ ఉంటుంది. సో అందువల్ల మనం ఎక్స్రే మ్యామోగ్రామ్ తీసినప్పుడు దాంట్లో క్లారిటీగా అది అవపడదు. అందుకని 40 ఏళ్ళకి తక్కువ వయసు వాళ్ళలో ఏమాత్రం ఇబ్బంది ఉంది అది కనుక్కోవాలి అన్నప్పుడు అల్ట్రాసౌండ్ చేస్తాము. 40 ఏళ్ళు పైన వాళ్ళకి మ్యామోగ్రామ్ అనేది చేస్తాం. అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అంటారు? సో నార్మల్ గా మనము పలానా సిమ్టమా లేకుంటే ఏది ఇవన్నిటికంటే కూడా 40 ఏళ్ళ తర్వాత ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ మ్యామోగ్రామ్ అనేది చేయించుకోవడం కరెక్ట్. నార్మల్ గా 10 నిమిషాల నుంచి 15 నిమిషాల వరకే పడుతుంది టైం ఇది చేయించుకోవడానికి. ఇదేమి కట్ చేయటమో అట్లాంటిది కాదు. ఎక్స్రే నార్మల్ గా ఎలాగైతే తీసుకుంటామో అలాంటిదే. చాలా మంది ఎక్స్రేనా అంటే రేడియేషన్ ఉంటదేమో, ఈ రేడియేషన్ కే నాకు మళ్ళా ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో ఏమో అనే దానికి చాలా నెగ్లిజిబుల్. దీంట్లో ఏదైతే రేడియేషన్ అనేది మనం మాట్లాడుతున్నామో దాని అది చాలా తక్కువ పవర్. మనం బెనిఫిట్స్ చూసుకుంటే దాంతో దిస్ ఇస్ నథింగ్. సో అందువల్ల 2 సంవత్సరాలకి ఒకసారి 40 ఏళ్ళ తర్వాత మ్యామోగ్రామ్ అనేది చేయించుకోవాలి. పీరియడ్స్ అయిపోయిన తర్వాత చేయించుకుంటే అది కరెక్ట్ గా ఉంటుంది. సో పీరియడ్స్ అయిపోయిన తర్వాత మ్యామోగ్రామ్ చేయించుకుంటే దాంట్లో మనకి ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా అని తెలుస్తుంది. అది కాకుండా 2 నెలలకు ఒకసారి ఇంట్లో బ్రెస్ట్ ఎగ్జామినేషన్ సెల్ఫ్ గా మనము మిర్రర్ కి దగ్గర నిలబడి ఎక్స్పోజ్ చేసుకొని ఇట్లా చేతులు 2 కూడా ఇట్లా యాక్సిల్ దగ్గర ఇట్లా సెపరేట్ చేసుకొని ఇట్లా నడుము దగ్గర పెట్టుకొని మనము అప్పుడు చూసుకోవటం 2 రొమ్ములు సైజులు ఒకటేగా ఉన్నాయా, గెడ్డలు ఏమన్నా చేతులతో తగులుతున్నాయా. చేతితో చెక్ చేసినప్పుడు కూడా ఇలా అలా గుచ్చి చెక్ చేయకూడదు. ఎందుకంటే ఫ్యాట్ టిష్యూ ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కటి గెడ్డలాగానే అవపడుతుంది. సో ఫ్లాటర్నెస్ ఆఫ్ ద హ్యాండ్ అంటే ఈ భాగంతో చెక్ చేసుకోవటం వల్లనే మనకి గెడ్డలు ఏమన్నా ఉన్నాయా లేదా అనేది తెలుస్తుంది. ఇవి కాకుండా నిపుల్స్ లో నుంచి ఏమన్నా డిశ్చార్జ్ వస్తుందా, బ్లడ్ ఏమన్నా వస్తుందా, పైన చర్మం ఏమన్నా ఇబ్బందులు చేంజెస్ కలర్ ఏమన్నా మారిందా అనేది చెక్ చేసుకోండి. ఇది నార్మల్ లేడీస్ చేయించుకోవాల్సిన పద్ధతి. ఇప్పుడు కొందరికి ఇంట్లో ఫ్యామిలీ హిస్టరీ అంటే వాళ్ళ మదర్కి కానీ వాళ్ళ సిస్టర్కి కానీ ఇంట్లోనే ఫ్యామిలీ మెంబర్స్కి బ్రెస్ట్ క్యాన్సర్ అనేది డయాగ్నోస్ అయింది, లేదా అర్లీ ఏజ్లో డయాగ్నోస్ అయింది, 40-45 ఏళ్ళ క్రితం అంటే ముందే డయాగ్నోస్ అయింది, లేదా ఓవరీ క్యాన్సర్స్ ఉన్నా లేకుంటే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్ ఇవి ఏమి ఉన్నా కానీ వాళ్ళ ఇంట్లో ఆ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్స్ ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళందరూ కూడా అండ్ మేల్ క్యాన్సర్స్, ఫీమేల్ క్యాన్సర్సే కాదు మేల్ బ్రెస్ట్ క్యాన్సర్స్ కూడా ఉన్నాయి. సో మెన్కి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా జెనెటిక్ టెస్టింగ్ చేయించుకోవాలి. ఎందుకంటే మెన్కి వచ్చేది తక్కువ, కానీ మెన్కి వచ్చినప్పుడు మెన్కి రాదు అనేది లేదు, వస్తుంది, వాళ్ళకు కూడా ఉండే ఛాన్స్ ఉంది. వాళ్ళకు వస్తే ఖచ్చితంగా ఫ్యామిలీ
లో ఈ జెనెటిక్ టెస్టింగ్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాల్సి ఉంటుంది. సో జెనెటిక్ టెస్టింగ్ అనేది జస్ట్ ఒక బ్లడ్ టెస్ట్ మాత్రమే. ఈ బ్లడ్ టెస్ట్ చేయించుకున్న దాంట్లో ఎవరికైతే ఆల్రెడీ క్యాన్సర్ డిటెక్ట్ అయిందో ఫస్ట్ వాళ్ళకి చేయించడం జరుగుతుంది. వాళ్ళలో ఈ జీన్స్ పాజిటివ్ ఉందా లేదా అనేది తెలుస్తుంది. వాళ్ళలో అది పాజిటివ్ ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికి కూడా ఆ టెస్టింగ్ చేయించడం వల్ల మనం ముందు జాగ్రత్తలు, సో దట్ వాళ్ళకి ప్రతి సంవత్సరానికి టెస్ట్ చేయించడము, వాళ్ళు బ్రెస్ట్ ఆంకాలజిస్ట్ తో ప్రతి సంవత్సరం కలవటము, ఇవన్నీ చేయటం వల్ల మనము ప్రివెన్షన్ చేయగలుగుతాం అనేది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రొఫైలాక్టిక్ అంటే అది వచ్చేదాకా వెయిట్ చేయకుండా కూడా సర్జరీ చేయడం. సో వాళ్ళల్లో ఒకవేళ ఇది పాజిటివ్ అనేది ఉంది అంటే ముందుగానే వాళ్ళ ఓవరీస్ తీసేయటము అలా, సో ముందుగానే అలా ట్రీట్మెంట్ కి హెల్ప్ చేయగలుగుతాం. ఎస్ రైట్ మ్యామ్, థ్యాంక్ యూ.